విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. 1 క్యాప్సిల్ అనమాట. ఈ ట్యాబ్లెట్ మనకి 2 రూపీసే, కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజుల మట్టి అడుగుతున్న వీడియో ఇప్పుడు నేను మీ ముందుకి తీసుకొచ్చాను. చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఆ పెట్టిన కామెంట్స్ కూడా వేలల్లో లైక్లు ఉన్నాయన్నమాట ఈ వీడియో కోసం. అయితే అదే విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఈ క్యాప్సిల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేశాను. కాకపోతే మళ్ళీ ఇంకొక విధంగా యూజ్ చేస్తే హెయిర్ అనేది పెరుగుతుంది. అదే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అంతేకాదండి, చాలా క్లియర్గా చూపిస్తాను ప్రూఫ్స్తో పాటు. అసలు హెయిర్ ఎంత పెరిగిందా లేదా అనేది మీరు కూడా చూడండి. నాతో పాటుగా లైవ్లోనే చూపిస్తాను. వీడియో ఎక్కడ ఆపకుండా ఈ క్యాప్సిల్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. చాలా సింపుల్గా ఈజీగా దొరుకుతాయి ఈ క్యాప్సిల్స్ అనేవి. ఈ క్యాప్సిల్స్ మనకి మెడికల్ షాపుల్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో హ్యాపీగా తెచ్చుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా బడ్జెట్లోనే ఉంటుంది. సో ప్రతి మెడికల్ షాప్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తే హెయిర్ పెరుగుతుంది అని చూపిస్తాను. అసలు ఎంత పెరిగింది అనేది ప్రూఫ్స్తో పాటుగా ఈ వీడియోలో మీ కళ్ళ ముందు చూపిస్తాను. మీ కళ్ళకు కట్టినట్టే రిజల్ట్ కూడా ఉంటుంది. మీరే చూసేయండి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, విటమిన్ ఈ క్యాప్సిల్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది ఉల్లిపాయ అన్నమాట. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకోండి. చిన్నవి అయితే 2 తీసుకోండి. మీడియం సైజు అయితే 1 సరిపోతుంది. ఉల్లిపాయ మీద పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలో మనకి సల్ఫర్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఉల్లిపాయను ఉపయోగించినప్పుడు. పొట్టు తీయకుండా ఉల్లిపాయని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇంకొక విషయం కూడా చెప్తానండి. చాలామంది ఉల్లిపాయను అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీరు ఉల్లిపాయని అవాయిడ్ చేయొద్దు, ఖచ్చితంగా యూజ్ చేయండి. హెయిర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఉల్లిపాయని కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు అల్లాన్ని 2 ఇంచులున్న తీసుకోండి. అల్లాన్ని కూడా పొట్టేం తీయొద్దు. అల్లాన్ని కూడా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అల్లం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు మనకున్న డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అల్లాన్ని యూజ్ చేసినప్పుడు. అల్లం ముక్కలను కూడా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు లవంగాలు. 1 స్పూన్ లవంగాలను తీసుకోండి. లవంగాల వల్ల హెయిర్ రూట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మనం పట్టి లాగినా రాదనమాట హెయిర్ అనేది. లవంగాలు యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా ఉండదు. సో 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం ఆనియన్స్ ముక్కల్ని, తర్వాత అల్లం ముక్కల్ని, తర్వాత 1 స్పూన్ లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొద్దిగా వీలైతే వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. సో మెత్తటి పేస్ట్ అనమాట. చాలా చాలా మెత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి జ్యూస్ అనేది కలెక్ట్ అవ్వాలి కనుక చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది. సో ఈ పేస్ట్ నుండి ఇప్పుడు మనం జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. స్ట్రెయినర్ కంటే కూడా మనకి క్లాత్లో అయితే జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుందన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా నేను క్లాత్ యూజ్ చేయమని చెప్తాను. జ్యూస్ అనేది మనకి కలెక్ట్ అయిపోయింది. సో ఆ జ్యూసే ఈ జ్యూస్ అనమాట. సో ఇంత జ్యూస్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 2-3 వీక్స్ వరకు అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా కలెక్ట్ చేసేసాను జ్యూస్ అయితే. సో ఈ జ్యూస్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను, విటమిన్ ఈ క్యాప్సిల్స్తో కలిపి. ఇప్పుడు మనం నార్మల్గా ఏంటంటే 2 మెథడ్స్ ఉన్నాయండి ఈ జ్యూస్ని యూజ్ చేసే విధానం అయితే. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇందులో మనం 1 విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి మన స్కాల్ప్ మొత్తానికి కూడా స్ప్రే బాటిల్ సహాయంతో అప్లై చేసేసుకోవడం. సో సెకండ్ మెథడ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా పవర్ఫుల్ మెథడ్, ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి నుండే మీకు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ మెథడ్ అనమాట. ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు, దయచేసి క్లియర్గా చూడండి. నేను మీకు లైవ్లోనే ఇది అప్లై చేయడం చూపించేస్తాను. చూసేద్దాం మరి. సో మనం రెడీ చేసుకున్న జ్యూస్ అయితే ఇది కదా. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మా ఆడపడుచు మీద అప్లై చేసి చూపిస్తాను అనమాట.
సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో విటమిన్ ఈ క్యాప్సిల్స్ని ఒక్కటి యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. సో 1 క్యాప్సిల్ అనమాట. తర్వాత ఇందులో మీకు నచ్చిన ఆయిల్ అంటే బాదం ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో 2 స్పూన్స్ అనమాట కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. మనం ఇక్కడ 2 స్పూన్స్ జ్యూస్ని యాడ్ చేసాము, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము, 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇప్పుడు మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట. చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. జ్యూస్ కదా, ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, 1 నిమిషం అలా. సో ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ జ్యూస్ని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా, మా ఆడపడుచుకి హెయిర్ గ్రోత్ అనేది ఫ్రంట్ భాగాన అస్సలు ఉండదండి. సో ఒకసారి మీరు చూడొచ్చు, తనకి ఇప్పుడిప్పుడే రీగ్రోత్ అనేది స్టార్ట్ అయింది. తను ఎప్పుడూ కూడా ఆనియన్స్ అలాగే న్యాచురల్ రెమెడీస్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయండి. ఆనియన్ జ్యూస్లో మిక్స్ చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ని యూస్ చేసినప్పుడు హెయిర్ అనేది నిజంగా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మనం కాస్ట్లీ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వారానికి 2 అంటే 2 సార్లు ఈ రెమెడీని మీరు అప్లై చేయండి. నైట్ అంతా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఓవర్ నైట్ ఉంచుకోవాలని చెప్తారు. ఇలాంటి రెమెడీస్ ఏంటంటే తల స్నానానికి 1 గంట ముందు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట. మా ఆడపడుచు అప్లై చేసుకుంటుంది, ఇప్పుడు చూసేయండి. మీరు కాటన్ సహాయంతో కానీ ఫింగర్స్తో కానీ అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా అలవాటు ఉంటే ఫింగర్స్తోనే అప్లై చేసుకోవచ్చు అండి ఇలా. సో చాలామందికి ఏంటంటే కాటన్ సహాయంతో అప్లై చేసుకోవడం ఇష్టం ఉంటుందన్నమాట. అలవాటు లేదు అనుకున్న వాళ్ళు, నేనైతే కూడా ఫింగర్స్తోనే అప్లై చేసుకుంటాను. లేదనుకుంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, స్ప్రే బాటిల్ సాయంతో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లు హెయిర్కి బాగా అప్లై చేసేయండి. మీరు పార్టీషన్స్గా తీసుకొని అప్లై చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎప్పుడైనా సరే మనం పార్టీషన్స్గా హెయిర్ని తీసుకొని స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లు అప్లై చేసుకోవాలి. నార్మల్గా చాలామంది ఏంటంటే మనం ఏదైనా అప్లై చేసుకుంటున్నామంటే ఇలా చేతులు వేసుకొని ఇలా అనేసి ఇలా అప్లై చేసుకుంటారు. సో అంటనట్టు అస్సలు అప్లై చేసుకోవద్దు. ప్రాపర్గా మీరు అప్లై చేసుకుంటేనే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నానండి, మీరు గనక 3 వారాలు ట్రై చేయండి. ఓకే, మీరు ఫస్ట్ వారంలోనే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం చూస్తారు. నేనేదో జోక్గా చెప్పట్లేదు, మీరు ఇది సీరియస్గా తీసుకొని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. దీన్ని మీరు తల స్నానానికి 1 అవర్ ముందు వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. 3 అంటే 3 వారాలు, ఇలా 3 వారాలంటే మనం మహా అయితే 6 సార్లు అప్లై చేసుకుంటాం. ఒక 6 టైమ్స్ అప్లై చేస్తే మీరు రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకున్నప్పటికే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ హెయిర్ వాష్లోనే మనకి ఇంత జుట్టు అనేది రాలుతుంటే మనకి చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, మనకు అంత తక్కువ అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అయితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. నేనేదో చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నారో, ఎక్కువగా మాకు హెయిర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడుతున్నారో, ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియో మాత్రం హెయిర్ ఫాల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. నిజంగా యూస్ఫుల్ వీడియో. ఈ ట్యాబ్లెట్ మనకి 2 రూపీసే, కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం హెయిర్కి ఇది అప్లై చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ భాగానున్న బేబీ హెయిర్ కూడా బాగా అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రంట్ భాగానున్న హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. తర్వాత మీరు ఫింగర్స్తో ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు రిజల్ట్ రాలేదు అనుకున్నప్పుడు ఈ రెమెడీ
ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైంకి బాగుంది అని మీరే అంటారు. 2 నుండి 3 వారాల పాటు కంటిన్యూగా ట్రై చేయండి. వారానికి 2 సార్లు ఇలా చేసి 1 అవర్ పాటు ఉంచుకోవాలన్నమాట. 1 అవర్ తర్వాత మీకు నచ్చిన షాంపూ, మైల్డ్ షాంపూ కానీ కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసి కానీ ఎలా యూజ్ చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన షాంపూతో హ్యాపీగా మీరు హెయిర్ వాష్ అనేది చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు నేను చెప్పినట్టు మాత్రం చేస్తే మీకు జుట్టు. ఇక మీదట మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉండదండి. నిజంగా హెయిర్ పెరుగుతుంది. నేను ప్రూఫ్ చూపిస్తానన్నా కదా, బిఫోర్ మా ఆడపడుచు జుట్టుకి ఇప్పుడు మా ఆడపడుచు జుట్టుకి డిఫరెన్స్ చూపిస్తాను. తన హెయిర్ లెంత్గా అయింది, తర్వాత ఏంటంటే ఫ్రంట్ బాగున్న హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. మా ఆడపడుచు ప్రతి 3 మంత్స్కి ఒకసారి హెయిర్ కట్ చేపిస్తుందండి. అందుకే తన హెయిర్ అనేది పొడవుగా ఉండదన్నమాట. సో ఫ్రంట్ అయితే హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. నా హెయిర్ అయితే చాలా పొడవుగా అయింది. బిఫోర్ నా హెయిర్ ఎక్కడికి ఉండేది, ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా పొడవుగా ఉందన్నమాట, మోకాళ్ళ వరకు ఉంది. సో నేను కూడా ఇదే రెమెడీని ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే హెయిర్ని రీగ్రోత్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతాయి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బాల్ హెడ్ సమస్య ఉన్నా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. హెయిర్ ఫాల్ అవుతుందన్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.